హాయ్ ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. ఈరోజు నవరాత్రుల్లో డే 5. ఈరోజు అమ్మవారి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంగా దర్శనమిస్తున్నారనమాట ప్రజలకి. ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి నేను కూడా ఇంకా స్టార్ట్ అయిపోయా. ఫస్ట్ ఇంట్లో అయితే మంచిగా పూజ చేసేసుకున్నా. ఈరోజు అమ్మవారికి ఇంట్లో ప్రసాదంగా కట్టు పొంగల్ చేసి పెట్టా అనమాట. ఈరోజు అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ దగ్గర ఆయన డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా నేను టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళిపోయా. నిన్నటి నుంచి క్రౌడ్ కొంచెం బాగానే ఉన్నారు. ఎంత క్రౌడ్ ఉన్నా ఒక 3 to 4 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా మంచిగా ఫెసిలిటీస్ పెట్టారనమాట. ఇంకా లైన్లో అలా స్టార్ట్ అయిపోయా. ఓం శ్రీ కనక దుర్గాయ నమః అనుకుంటూ లైన్లో అలా వెళ్ళిపోయా అనమాట. ఒక్కదాన్ని మధ్యలో మా అక్క వాళ్ళు కూడా మీట్ అయ్యారు. ఈ మహాలక్ష్మీదేవి అవతారం ప్రత్యేకత ఏంటి అంటే, ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి విశ్వం చెప్తుందనమాట. ఇంకా నేనైతే ఇంకా అలా లైన్లోకి వెళ్ళా. కరెక్ట్గా 12కి భోగం పెడతారనమాట. అమ్మవారికి నైవేద్యం పెడతారు. 12 to 12:15 లైన్ ఆపుతారు. ఇంకా అలా లైన్ ఆపారు. ఇంకా అలా చిన్నగా వీడియో తీసాను అనమాట. ఇంకా దగ్గర దాకా అయితే వచ్చేసా. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అమ్మవారి ఫోటో కూడా పెట్టాను. ఈరోజు అవతార అలంకరణ ఫోటో చూడండి. పింక్ కలర్ శారీలో నవ్వు ముఖంతో కలువ పువ్వుపై కూర్చొని ఎంత బాగున్నారో కదా. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందకి దిగిపోయామన్నమాట. ఇంకా దిగాక ఇంట్లో పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పి పక్కనేగా పూల మార్కెట్. ఇంకా అలా నడుచుకుంటా పూల మార్కెట్ వెళ్ళి దేవుడికి పూలు కూడా చామంతి పూలు తీసేసుకున్నా. ఒక 1/2 kg చామంతి పూలు తీసేసుకొని ఇంకా ఆటో ఎక్కి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా. అంతే. ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్.